నేను కొత్త రకాలు తయారు చేయాలనే దీనితోటి కొన్ని వెరైటీలు క్రాస్ చేసి చేస్తా ఉన్నానండి. ఇందుట్లో ఏంటంటే ఆ తయారైన వెరైటీల్లో ఒక 30-40 రకాల దాకా ఉన్నాయి నా దగ్గర. ఉన్నాయి గానీ కొన్ని ప్రత్యేకతలతోటి కొన్ని ఉండాటిని వాటిని ఇప్పుడు ఒక 2 రకాలని వాటిని ఇది చేయటం జరిగింది. ఆ 2 రకాలు ఒకటి అమృతం, ఒకటి స్వాగతం. ఒకటేంటంటే బాగా టీఎస్ఎస్ ఎక్కువ 25 దాకా ఉంటుంది. పోతే దాన్ని కీపింగ్ క్వాలిటీ ఫ్రీజ్ చేస్తే మిగతా వెరైటీలన్నీ నిలబడవు, అది నిలబడుతుంది. అది ఒకటి ఉంది. రెండోది స్వాగతం అనేది అది ఎర్లీగా వస్తుంది. ఎర్లీగా వచ్చి పంట ఎర్లీగా వచ్చి రైతుకి మంచి రేట్లో పడుతుంది. పోతే దాన్ని సువాసన మంచి సువాసనతోటి ఉంటుంది. దానికి కీపింగ్ క్వాలిటీ తక్కువ, చాలా తక్కువ కీపింగ్ క్వాలిటీ. అదంతా 3-4 రోజుల కంటే పండు నిలబడదు. ఈ 2 రకాలని ఇప్పుడు నేను మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. 2 కూడా రైతులు ఇవాళ తినేవాళ్ళు ఈ రెంటిని మాత్రం మంచి రేటుకి కొంటున్నారు. ఇప్పుడు అమృతం అనే వెరైటీ 700 రూపాయలు కేజీ పెట్టి అమ్ముతా ఉంటే 700 రూపాయలకు కొంటున్నారు. స్వాగతం 250 రూపాయలకు పెట్టి కొంటా ఉంటే మిగతా వాటి అన్నిటి పక్కలో ఇది 250 కొంటున్నారు. ఈ 2 రకాలు ఇప్పుడు నేను చేసినట్లో ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి. ఇంకా ఉన్నట్లో ఒకటి ఈ ఐస్ ఫ్రూట్ రకం బంగినపల్లి టేస్ట్ తోటి, ఒకటి ఆల్ఫెన్సో టేస్ట్ తోటి, పండూరి టేస్ట్ తోటి. పండూరి ఉంటుంది, పండూరి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అది వచ్చి నిలవ ఉండదు. ఆ నిలవ ఉండని రకం దాన్ని నిలవ ఉండేటట్టుగా, దానికి రంగు వచ్చేటట్టుగా 20 రోజుల వరకు కూడా పండూరు నిలబడేటట్టుగా కొన్ని పండూరులో డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా రసాల్లో కొన్ని రకాలు టేబుల్ వెరైటీసు బయట బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే టేబుల్ వెరైటీలు కావాలి. ఈ టేబుల్ వెరైటీలు కొన్ని డెవలప్ చేయడం జరిగింది. పోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మియాజాకి అనేది ఒకటి కలర్ది ఒకటి వస్తుంది. అందుట్లో క్యారటనాయిడ్స్ ఎక్కువ ఉన్నాయి అనేది. అట్లాగే క్యారటనాయిడ్స్ ఎక్కువ తోటి మియాజాకి లాగా రంగు వచ్చేటట్టుగా, మంచి ఎరుపు రంగుతో వచ్చేటట్టుగా ఒక 3 రకాలు అవి కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇట్లా జరుగుతున్నాయండి. ఇదేంటంటే మామిడిది ఒక్కసారిగా ఏదో ఇవాళ చేసాము, ఇవాళ ఇది అయిపోయింది అని ఇది కాదు. అది పంట చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు చూడాల్సి ఉంటుంది. ఆ పంట ఇది ఎట్లా వస్తుంది, ఏ తెగుళ్ళకి వస్తుంది, దేనికి ఇది అవుతుంది, ఇట్లా చూసుకొని దాన్ని కొంతకాలం కొన్ని 4-5 సీజన్లో 10 సీజన్లో చూడాలి. చూసి అప్పుడు ఈ 2 రకాలు అట్లా చూసి ఈ 2 రకాలని బయటకు ఇవ్వడం జరిగింది. స్వాగతం, అమృతం. మిగతా రకాలు ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఈ టెస్టింగ్లో ఉన్నాయండి. ఈ రకంగా చేస్తాను.